ఉపాధ్యాయుడికి నిజమైన గురువు ఎవరంటే పిల్లలే. అవును. పిల్లల యొక్క ప్రశ్నల పరంపర నుంచి ఉపాధ్యాయుడు పరిపూర్ణత వైపు వెళ్తాడు. విద్యార్థుల యొక్క అన్వేషణాత్మకమైన దృక్పథం మేరకి, విద్యా చైతన్యశీలత మేరకి ఉపాధ్యాయుడి యొక్క పరిణతి పెరుగుతూ ఉంటుంది. విస్తృతమైనటువంటి ఆలోచన చేయగలుగుతాడు. పిల్లల అజ్ఞానమే నా విజ్ఞానం అనే పద్ధతిలో ఈరోజు కొనసాగుతుంది. అక్కడ ఒక వెలివేయబడినటువంటి పిల్లలు మాత్రమే ఉన్నారు. పల్లెటూరులో ఒక సామెత ఉంది కార్తీక్ గారు. పటేలు పిల్లవాడి పక్కన కూర్చొని భోజనం చేస్తే ఒక మాంసపు ముక్క ఎక్కువ వడ్డిస్తారట. పంతులు పిల్లవాడి పక్కన కూర్చొని చదువుకుంటే ఒక అక్షరం ముక్క ఎక్కువ నేర్చుకుంటాడు. అక్కడ ఎలైటెడ్ పీపుల్ పిల్లలు లేరు. అక్కడ పటేలు పిల్లలు లేరు, సంపన్నుల పిల్లలు లేరు, విద్యావంతుల పిల్లలు అస్సలే లేరు. విద్యావంతుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలు పోటీ పడేవాళ్ళు. ఉద్యోగానికి రావడానికి ముందు విపరీతమైనటువంటి పోటీతత్వంతో ఉపాధ్యాయులు చదువుకున్నారు. వాళ్ళలో ఉన్న ప్రజ్ఞని, వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని, దాన్ని ఆస్వాదించగలిగినటువంటి స్థాయిలో ఈరోజు విద్యార్థులు లేరు. ప్రభుత్వ పాఠశాలలో ఉండబడినటువంటి ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగినటువంటి స్థాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లేదు. అక్కడ ఇంకొక వాదన ఉంది. దురదృష్టం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలంతా కూడా ఆత్మవంచనతో నడుస్తున్నాయి. 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి విద్యార్థి కూడా వర్ణమాల రాదు, సంఖ్యలు రావు. వాడు తోసివేయబడి 7th, 8th క్లాస్కి వచ్చాడు. ఇప్పుడు టీచరు పాఠం చెప్పాలా, వాడికి వర్ణమాల నేర్పించాలా? ప్రభుత్వం పాఠ్యాంశాల ప్రణాళిక ఇచ్చేసింది. పాఠ్యాంశాలు బోధించమని ప్రభుత్వం చెబుతుంది. వీడు పాఠ్యాంశం అని రాయలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. ఏదో 3, 4 గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ చదువుకుంటారు. మిగతా వాళ్ళంతా ఇట్లా చూస్తారు, ఎప్పుడు బెల్ అయిపోతుందిరా వెళ్ళిపోదాం అని చెప్పేసి వస్తుంది. సో ప్రాథమిక పాఠశాలలు కనుక బలోపేతం చేయగలిగితే 2, 3, 4వ తరగతి లోపే విద్యా సామర్థ్యాలను సంపూర్ణంగా ఇవ్వగలిగితే విశ్వవిద్యాలయం వరకు కూడా నైపుణ్యాలని, నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి జీవితంలో ప్రాథమిక పాఠశాల చాలా అత్యంత కీలకమైనటువంటి ఫౌండేషన్ అక్కడే కదా. అక్కడే కొలాప్స్ అయిపోయింది. అక్కడ కొలాప్స్ అయిపోయి పునాది సరిగా లేక మీరు అంతస్తుల మీద అంతస్తులు భవనాలు నిర్మించుకుంటూ పోతున్నారు, అవి కూలిపోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పోయాయి, ప్రొఫెషనల్ కాలేజెస్ లో ప్రమాణాలు లేవు అంటే అసలు ప్రమాణాలతో కూడుకున్న పిల్లలు ఉంటే కదా ప్రశ్నించేవాడు ఉంటే రిఫరెన్సెస్ కోసం టీచర్స్ వెళ్తారు, ప్రొఫెసర్స్ వెళ్తారు. ప్రశ్నించే వాళ్ళు లేదు, నాణ్యత లేదు, ఇక్కడ విద్యార్థులోనే లేదు. వాడు కేవలం సర్టిఫికెట్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప జ్ఞానం కోసం అన్వేషించే నెంబర్ లేదు అక్కడ. అది ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడం, ప్రాథమిక పాఠశాలలో పర్యవేక్షణ పెంచడం, ప్రాథమిక పాఠశాలలో సంబంధించినటువంటి TLM మరింత ఎఫెక్టివ్ గా వాటిని తయారు చేసుకోవడం, ఆ విశ్వాసాన్ని కల్పించడం ఒక భాగం అయితే, ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానంలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ రెండింటిని కలిపి ఒకే ప్రాంగణంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. పాలసీ చేసినంత మాత్రాన సరిపోదు, పర్యవేక్షణ చేయాలి, కరెక్ట్ సపోర్ట్ చేయగలగాలి. అది చేయగలిగితే తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్ లో పిల్లలు రాణించడానికి అవకాశం ఉంటుంది.